ఆంధ్రజ్యోతిలో ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య. అమ్మాయి శృతి, అబ్బాయి వినయ్ కుమారు వివాహానికి పెద్దలు నిరాకరించడంతో మనస్తాపము. భువనగిరిలో రైలు కింద పడి బలవన్మరణము. మృతులు జనగామ జిల్లా వాసులుగా గుర్తింపు. ఒరే బుద్ధి లేని పెద్దల్లారా, ఏ లంజా కొడుకు ఉట్టించాడా ఈ కులాలు? ఆడుంటే నా కొడుకుని ఇప్పుడు చంపి పడేసేవాడిని. ఒకప్పుడు ఆ పరిస్థితిలో కులం కరెక్ట్ కావచ్చు, ఇప్పుడు కరెక్ట్ కాదు. అప్పుడు చదివేలేదు ఏ నా కొడుకు కూడా. ఇప్పుడు అందరికీ చదువు ఉంది కదరా బాబు, మనసు ఉంది, చదువు ఉంది. ఏం కులాలు? నీ పెద్దలు లంజా కొడుకులారా మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడితే పెద్దలు ఒప్పుకుంటారు. లంజా కొడుకులారా మీరు ఒప్పుకోనందువల్ల వాళ్ళు ఇద్దరు పాపం పసి మనసు, ప్రసి ఉదయం ఏం తెలియదు వాళ్ళకు. వాళ్ళు రైలు కింద పడి చనిపోయారు. ఏడిస్తే నా కొడుకుల తల్లిదండ్రులను, వినయ్ కుమార్ తల్లిదండ్రులను, శృతి తల్లిదండ్రులను మా పాటాపాటి అధికారం వచ్చాక ఈనాటి కొడుకులను జైల్లో పెడతాం. ఇప్పుడు వాళ్ళని గిన మీరు ఏమైనా కాలబెట్టినా వాళ్ళ దగ్గరికి పోయినా మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడితే కానీ బుద్ధి వస్తుంది. ఇప్పుడు ఏడిస్తే ఏమి లాభం? ఇప్పుడు ఏడిస్తే ఏం రాదు కదా. పోయారుగా పైకి. ఏం కులం రా నీ అమ్మ చెత్తనా కొడుకులారా? ప్రేమించుకున్నా రాయిగా పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతారు. మీకేంటి నొప్పి? ఏ కులమైతే ఏముంది? కులంలో ఏముందిరా? కనబడుతుందా నీకు అసలు? కులము కనబడుతుందా? మతము కనబడుతుందా? ఎక్కడుంది కులము, ఎక్కడుంది మతము? మీకు మీరు కల్పించుకొని ఓ నరకం, స్వర్గం, ఆలోకం, ఈ లోకం, యమలోకం. నీ అమ్మ ఫాల్తు నా కొడుకులారా, అసలు తెలివి తత్వ దద్దమ్మలారా. కులం ఎక్కడుందిరా బాబు? హాయిగా ఉన్నారు అమ్మాయి అబ్బాయి. వాళ్ళు పెళ్లి చేసుకుంటే మీకేం వచ్చిందిరా? వాళ్ళు కదా పిల్లలు కనేది, వాళ్ళు కదా బాధపడేది. అందుకనే ఈ తెలివి తక్క దద్దమ్మ తల్లిదండ్రులను ప్రేమ వివాహానికి అడ్డుపడితే వెంటనే మా పాట అధికారికి వచ్చి జైల్లో పెడతాం. వాళ్ళు ఓటేయకున్నా నా బొచ్చు మరి. పిల్లలు ఓటేస్తారు, మాకు యువకులు ఓటేస్తారు. అందుకే మేమేమంటున్నాము, ప్రేమ జంటకు రండి, మీకు నెలకు 30,000 జీతం ఇస్తాము, ఇద్దరు కలిపితే నెలకు 60,000, మీకు ఇల్లు ఇస్తాము, అన్ని సౌకర్యాలు ఇస్తాము. తల్లిదండ్రులను చెప్పు తీసుకొని కొట్టండి. వాళ్ళ అవసరమే లేదా తల్లిదండ్రులు? వాళ్ళు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత. బోర్డు నా కొడుకులు డైరెక్ట్ నేనే సీఎం, నా దగ్గరికి రండి, ఇక్కడ ఆఫీసర్లకు చెప్పి మీకు ఏం కావాలో అది చెప్పిస్తా. తల్లిదండ్రులు మాట్లాడితే నా కొడుకులను జైల్లో పెట్టిస్తా. దట్ ఈజ్ మచ్చల్ల వెంకటరెడ్డి, పాటపాటి, తెలంగాణ రాష్ట్ర కమాండర్, నక్సలైట్. గుర్తుపెట్టుకోండి. రాడికల్ చేంజెస్. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటారు. మీరెవరయ్యా మధ్యలో అడ్డం చెప్పడానికి? అసలు కనబడని కులం గురించి ఎందుకురా నాయన గోల? కనబడని మతం గురించి ఎందుకురా నాయన గోల? అసలు నీకు కనబడుతుందా కులం, మతం? దాని గురించి ఎందుకు ఇబ్బంది? అమ్మాయి అబ్బాయి, ఆడ మగ, అంతే. వేరేం చూడకండి. జనగామను బదనాం చేశారు. భువనగిరిలో పెద్ద కోట, రాజులు, అక్కడ రైలు కింద పడి చనిపోతే పోలీసులు పోవాలా, కేసులు చెయ్యాలా, హాస్పిటల్ పోవాలా, ఎంత రామకథ. తీసుకొచ్చాక శవాలం పట్టుకుని ఎడతారు. అయ్యో అయ్యో కొయ్యో కొయ్యో. ఏం లాభం? జీవితాంతం మీకు అనే నరకమే కదా, జీవితాంతం గుర్తొస్తుంటారు కదా వాళ్ళు. మీరు చచ్చిపోండి. ఇప్పుడు మీరెందుకు గురిపెట్టుకొని మీరు చచ్చిపోండి. హాయిగానే 10 కొబ్బరికాయలు కొట్టేస్తారు. నీ తల్లిదండ్రుల బతుకుల మనవాడ. మీరు అసలు తల్లిదండ్రులేనా? మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడితే కానీ బుద్ధి రాదు. నాకు ఓటేకన్నా బుచ్చ మరే.